ఇంతకు ముందు ఎపిసోడ్లో కావ్య మిస్ ఇండియా కావాలని కోరుకోవటం, ఇల్లంతా గొడవలతో నిండిపోవటం, కావ్య తీసుకున్న నిర్ణయానికి కీర్తి, రాకేష్ సంతోషించటం, రఘురాం, కౌసల్య, రాజేష్ బాధపడటం, కుసుమ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోవటం చూశాం. కుసుమ ఆ ఇంటిని ఎలా ఆనందంగా ఉండేలా చేస్తుంది ఈ ఎపిసోడ్లో చూద్దాం. కావ్య అన్న మాటలకి రఘురాం, కౌసల్య ఇలా మాట్లాడుకుంటారు. ఏవండి, మన పెళ్ళై ఇన్నేళ్లవుతుంది. మన ఇంట్లో ఇంత పెద్ద గొడవ అవ్వటం ఇంతవరకు చూసిందే లేదు. అసలు ఏం జరుగుతుందో ఈ ఇంట్లో నాకు అర్థం కావట్లేదండి అని కన్నీళ్లతో అంది. అవును కౌసల్య, ఈ గొడవలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మన పిల్లలు మనతో ఇలా మాట్లాడుతుంటే ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాకుండా ఉంది. వీళ్ళెందుకు ఇలా మారిపోయారో తెలియట్లేదు. వీళ్ళు మనల్ని ఎదురించి మాట్లాడుతుంటే నా కళ్ళలో కన్నీళ్ళు ఆగట్లేదు కౌసల్య. ఏంటండి, మీరేడుస్తున్నారా? మీ కళ్ళలో కన్నీళ్ళా? ఇన్నేళ్లలో మీ కంటతడి నేనింతవరకు చూసిందే లేదు. మీరు బాధపడకండి, ఆ కన్నీళ్లు తుడుచుకోండి. రాజేష్, కీర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఆనందంగా లేకపోవడం చూస్తుంటే బాధగా ఉంది కౌసల్య. కీర్తి వాడితో ఇలా గొడవ పడుతుంటే వాడి బాధ చూసి నా గుండె తరుక్కుపోతుంది. వాడి బాధ చూసే కదండి మనం మన చిన్నోడికి డబ్బు లేకపోయినా పర్లేదు, అనకువగా ఇంటిని చూసుకునే అమ్మాయి అయితే బావుంటుందని చిన్నోడికి కుసుమనిచ్చి పెళ్లి చేశాం. అయినా వాడు కూడా సంతోషంగా లేడు. ఇద్దరు పిల్లలు ఆనందంగా లేకుండా మన కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి నా మనసు తట్టుకోలేకపోతుంది. కుసుమ చాలా మంచి పిల్ల. రాకేష్కి ఇష్టం లేకపోయినా సరే కొన్ని రోజులకి వాడే తెలుసుకుంటాడులే అనుకొని అంత మంచి పిల్ల మన ఇంటికి కోడలిగా రావాలని ఏరి కోరి పెళ్లి చేశాం. కానీ వాడు కుసుమతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు. వాడు కుసుమతో ప్రవర్తిస్తున్న తీరు నాకు నచ్చలేదండి. పాపం, చాలా మంచి పిల్ల కాబట్టి మనకు తెలిస్తే బాధపడతామని తన బాధ ముఖం మీద కనిపించకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అటు పెద్దోడి కాపురం ఆనందంగా లేదు, ఇటు చిన్నోడి కాపురము ఆనందంగా లేదు. కావ్య చూస్తే అదేదో అవుతానని ఇలా మాట్లాడుతుంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన మన జీవితంలో ఏంటండి ఈ బాధలు అని ఒకరికొకరు చెప్పుకుని ఏడుస్తారు. ఇవన్నీ తలుపు చాటు నుండి కుసుమ వింది. మామగారు, అత్తగారు అలా బాధపడటం చూసి ఇంట్లో వాళ్ళందరినీ ఎలాగైనా ఒక దారిలో పెట్టాలనుకుంది. ఉగాది పండుగ రాని వచ్చింది. కుసుమ తెల్లవారుజామున 3 గంటలకే లేచి ఇంటి పనులన్నీ చేస్తూ ఉదయం కాగానే అందరినీ నిద్రలేపింది. కాని కీర్తి, రాజేష్, కావ్య మాత్రం నిద్రలేవరు. రఘురాం, కౌసల్య, రాజేష్ బయటకొచ్చి ఒక్కసారిగా ఇంటిని చూసి ఆశ్చర్యంగా, అరే, ఎక్కడున్నాం మనం? రాత్రి మన ఇంట్లోనే కదా నిద్రపోయాం. తెల్లారేసరికి ఈ కొత్త ప్లేస్లోకి ఎలా వచ్చాం అని కళ్ళు నలుపుకుంటూ అన్నాడు. అప్పుడు రాజేష్ కూడా, అవునా, ఈ ప్లేస్ ఏదో కొత్తగా ఉంది. కొంపదీసి మనం స్వర్గానికి వచ్చామా ఏంటి? కౌసల్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో అందరికీ కాఫీ తీసుకొచ్చింది కుసుమ. అరే, స్వర్గంలో కూడా కాఫీ దొరుకుతుందా? ఆ, స్వర్గంలో ఉండటం ఏంటి బావగారు, మనం మనింట్లోనే కదా ఉన్నాం. అప్పుడు రఘురాం, రాజేష్ ఇద్దరూ ఒకేసారి ఏంటి ఇది మనిల్లా అని గట్టిగా అరుస్తారు. ఆ అరుపులకు కీర్తి, కావ్య, రాకేష్ నిద్రలేచి అక్కడికొస్తారు. ఏమైంది, పొద్దున్నే ఎందుకలా అరుస్తున్నారు? అదిగో వచ్చిందిగా, సంక్రాంతికి రావాల్సిన గంగిరెద్దు ఉగాదికి కూడా వచ్చేసింది. ఓహో, ఈ మాట అనడం కోసమేనా అయ్యగారు అంత గట్టిగా అరిచి పొద్దున్నే నన్ను నిద్రలేపారు? అది కాదమ్మా, ఈరోజు ఉగాది కదా, అందుకే కుసుమ ఇంటిని అలంకరించడం చూసి మీ మావయ్య, రాజేషు ఆశ్చర్యపోయారు. అందుకే అలా అరిచారు. కుసుమని పొగడటం రాకేష్కి నచ్చలేదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అయినా అంత గొప్పగా నాకేమనిపించట్లేదు. పైగా బాగున్న ఇంటిని ఏదో జాతర జరుగుతున్నట్టు ఎలా చేసిందో చూడు నీ కొత్త కోడలు. అన్నయ్య చెప్పింది నిజమేనమ్మా. ఏదో ఇంటి గుమ్మానికే కాసినట్టు ఆ ఆకులేంటి, ఈ పువ్వులేంటి ఇంట్లో ఉన్నట్టు లేదు, ఏదో తోటలో ఉన్నట్టుంది. అవునత్తయ్యా, నాకు కూడా ఏదో అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అయినా ఉగాదైతే
తెల్లవారుజామునే లేచి ఇలా ఇల్లంతా పాడు చెయ్యాలా? ఓహ్, ఏంటో ఈ నాన్సెన్స్ నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో ఇంతవరకు ఇంత పొద్దున లేచిందే లేదు. పండగలనేవి ప్రతి సంవత్సరం వస్తుంటాయి పోతుంటాయి. మా నిద్ర చెడగొట్టడానికి కాకపోతే దానికే ఇంత హడావిడి చెయ్యాలా? ఆ మాటలకి రఘురాం కౌసల్య ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అప్పుడు రాజేష్, అవునులే, కనీసం నీ జీవితంలో ఇలాంటివి చెయ్యటం పక్కకు పెట్టు, చూసుండవు కూడా. మరి ఇలాంటివి చూసినప్పుడు నీకు నాన్ సెన్స్ గా అనిపించడంలో వింతేం లేదు. ఇలాంటివి చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మా ఇంటి నిండా పని మనుషులున్నారు. కాఫీ కూడా వాళ్లే తీసుకొస్తారు. అప్పుడు నేనెందుకు ఈ పనులన్నీ చెయ్యాలి? పైగా నిద్ర చెడగొట్టుకొని మరి. అయ్యో, మీ నిద్ర చెడగొట్టాలని కాదక్కా. మా ఊళ్ళో పండగలకి పొద్దున్నే లేచి ఇలా ఇల్లలంకరించటం అలవాటు. అందుకే చేశానంతే. అవునులే, పల్లెటూరి దానివి. నీకు ఇలాంటివి కాకపోతే బెడ్ కాఫీలు బ్రేక్ఫాస్ట్లు తెలుస్తాయా? పొద్దున్నే నిద్రలేపి నా మూడంతా చెడగొట్టేశావు. అయ్యో, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ పొద్దున్నే లేపను. ఎలాగూ లేచారు కాబట్టి అందరూ స్నానాలు చేసి రండి. అన్ని పలహారాలు రెడీ చేశాను. వేడివేడిగా తిందురు. అలా కుసుమ అనగాని అందరూ వెళ్లి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొచ్చి తినడానికి కూర్చున్నారు. కుసుమ వాళ్ళందరికీ అన్ని రకాల వంటకాలు వడ్డించింది. అవి చూసి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ, అరే కుసుమ, ఇన్ని ఐటమ్స్ నువ్వు ఒక్కదానివే చేసావా? నిజంగా ఇవన్నీ ఒక్కరోజు తినడానికినా? రాజేష్ అడిగింది నిజమే తల్లి. ఇన్ని పిండి వంటలు నువ్వు ఒక్కదానివే చేసావా? అప్పట్లో మీ అత్తగారు కూడా ఇలాగే చేసేవారు. తనకిప్పుడు వయసు అయిపోయి చేత కావట్లేదు. ఆ తరువాత నేనిన్ని పిండి వంటలు చూడ్డం ఇదే. చాలా రోజుల తరువాత ఉగాదిని ఉగాదిలా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందమ్మా కుసుమ. నా బంగారు తల్లే, ఒక్కదానివే ఎంత కష్టపడ్డావమ్మా. మీ మావయ్య కళ్ళలో ఈ ఆనందం చూసి చాలా రోజులైంది. థ్యాంక్స్ అమ్మా కుసుమ. రా, నువ్వు కూడా కూర్చో. పండగ రోజు మాతో కలిసి నువ్వు కూడా భోంచెయ్యి. అనగానే కుసుమ కూడా అందరితో కలిసి భోంచేస్తుంది. అందరూ అన్ని రకాల వంటలు కడుపు నిండా తింటారు. కానీ ఇంట్లో వాళ్లంతా కుసుమని పొగడటం కీర్తికి, రాకేష్కి, కావ్యకి నచ్చలేదు. భోజనం చేసి వాళ్ళు ముగ్గురు పక్కకెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ కుసుమని అందరూ పొగుడుతుంటే నాకు కొంచెం కూడా నచ్చట్లేదు వదినా. ఆ పొగడ్తలు వినడానికి చిరాగ్గా ఉంది. నిజంగా అన్నయ్య, కీర్తి వదినని కాకుండా ఆ పల్లెటూరి ముద్దపప్పుని అలా పొగుడుతుంటే ఒళ్ళంతా మండిపోతుంది. అసలైనా అంతలా పొగడ్డానికి ఏముంది ఆవిడ దగ్గర? నాకు అలాగే అనిపిస్తుంది కావ్య. మొన్నటి వరకు నన్నింట్లో మహారాణిలా చూసుకున్నారు. ఆవిడ గారు రాగానే నన్ను పక్కకి పడేశారు. ఇంత డబ్బున్నా, ఇన్ని నగలు పెట్టుకున్నా నన్ను కాకుండా ఆవిడకే మర్యాదిస్తున్నారు. అయినా అంతగా ఏం చేస్తుంది? ఆ పనులన్నీ మా ఇంట్లో పనివాళ్ళు కూడా చేస్తారుగా. ఆ పనికే ఆవిడని అంతగా నెత్తిన పెట్టుకోవాలా? ఇది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. అవే పొగడ్తలు నాకు రావాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా అసూయగా అంది. అప్పుడు రాకేష్, కావ్య కీర్తితో, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది వదినా. ఏంటి రాకేష్ అది? ఏదైనా సరే నేను చేసి తీరుతాను. అందరూ దాన్ని పొగడ్డం కాదు, నన్ను పొగిడేలా చేసుకోవడం కోసం నేనే పనైనా చేస్తాను. చెప్పు రాకేష్, ఏంట ఐడియా? కావ్య, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, నీకు నిజంగా మిస్ ఇండియా అవ్వాలనుందా? ఏంటన్నయ్య అంత మాటన్నావు? అది నా చిన్నప్పటి కోరికని చెప్పాను కదా. దానికోసమే ఇంట్లో వాళ్ళందరితో చాలా రూడ్గా మాట్లాడాను. చూసి కూడా మళ్ళీ అడుగుతున్నావేంటి? విన్నావుగా వదినా, కావ్య ఏం చెప్పిందో. నీకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కదా. వాళ్ళందరితో మాట్లాడి కావ్యాన్ని మిస్ ఇండియా పోటీకి పంపించు. ఇంకో 2 monthsలో ఆ పోటీలు జరగబోతున్నాయి. ఈలోపు నువ్వు కావ్యాన్ని బాగా ట్రైన్ చేసి ఆ పోటీకి ఎలా కావాలో అలా తయారు చేయి. ఒక్కసారి తను మిస్ ఇండియా అయిపోయిందంటే ఇంట్లో వాళ్ల ముందు కాదు, ప్రపంచం మొత్తం ముందు కావ్య మిమ్మల్ని పొగుడుతుంది. అప్పుడు ఆ పల్లెటూరి బయట నీ ముందు దేనికి పనికిరాదు. ఇదే నా ప్లాన్. ఎలా ఉంది? ఆ ప్లాన్ విన్న కీర్తి రాకేష్ని పొగడ్తలతో ముంచెత్తింది. హరే వా రాకేష్, కరెక్ట్ టైంకి ఎంత మంచి ఐడియా ఇచ్చావు. ఇక కావ్యాని మిస్ ఇండియా చేయటమే నా పని. కావ్య, నువ్వు సిద్ధంగా ఉండు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పటి నుండి నువ్వు చెప్పిన ఏ పనైనా చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. హే, ఇంక నేను మిస్ ఇండియాని కాబోతున్నాను అని గంతులేస్తూ అల్లరి చేస్తుంది. ముగ్గురు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. ఇంతకీ ఆ ముగ్గురు వేసిన ప్లాన్ ఫలిస్తుందా? కుసుమ కంటే కీర్తి గొప్పదని అనిపించుకుంటుందా? తరువాత ఎపిసోడ్లో చూద్దాం. ఒకింట్లో రఘురాం, కౌసల్య దంపతులుండేవాళ్లు. వాళ్లకి రాజేష్, రాకేష్ అనే 2 కుమారులు, కావ్య అనే ఒక కూతురున్నారు. రాజేష్ భార్య కీర్తికి మోడ్రన్ వంటలంటే చాలా ఆసక్తి. ఆమె ఆలోచనలన్నీ ఎప్పుడూ హై క్లాస్గానే ఉంటాయి. రాకేష్ భార్య కుసుమకి మాత్రం పల్లెటూరి వంటలంటే ప్రాణం. ఆమె మనసు చాలా సున్నితమైంది. ఒకరోజు ఉదయం సమయంలో అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో కీర్తి ప్రాణ స్నేహితురాలు సంజన కూడా వాళ్ళింటికొచ్చింది. సంజన చాలా రిచ్గా బతికే అమ్మాయి. ఏవండి, మన కోడళ్ళిద్దరూ రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి వంటల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఏదో ఒక వ్యాపారం చేస్తామని మొన్నటి నుండి అడుగుతున్నారు. మీరేమంటారు? ఇది చాలా మంచి ఆలోచన కౌసల్య. ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడటం ఎప్పుడూ ఆహ్వానించదగ్గ పరిణామమే. వాళ్ళకి వ్యాపారం చెయ్యాలో, ఎలాంటి పెట్టుబడి కావాలో ఆలోచించుకోమను. నా వంతు సాయం నేను ఖచ్చితంగా చేస్తాను. అవును నాన్న, వదినలిద్దరూ వంటల్లో చాలా ఫేమస్ కదా. పెద్దోదిన మోడ్రన్ వంటలు అద్దరగొడుతుంది, చిన్నదిన పల్లెటూరి వంటలతో మాయ చేస్తుంది. ఎవరికిష్టమైన వంటలతో వాళ్ళు ఫుడ్ బిజినెస్ మొదలెడితే బాగుంటుంది కదా. కావ్య చెప్పింది కరెక్ట్. నా ఫ్రెండ్ కీర్తి వంట చేస్తుంటే ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. తనొక హై క్లాస్ మోడ్రన్ కేఫే పెడితే సిటీలో నెంబర్ 1 అవుతుంది. నేను నా ఫ్రెండ్స్ అందరినీ అక్కడికే తీసుకొస్తాను. నా భార్య కీర్తి మోడ్రన్ వంటకాలు అద్భుతంగా చేస్తుందని నాకు తెలుసు. పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, బ్రౌనీలు ఏవైనా సరే 5 స్టార్ రెస్టారెంట్ రుచిని మించిపోతాయి. తన వంటలతోనే ఒక మోడ్రన్ కెఫే పెడితే బాగుంటుంది. ఇంటీరియర్ అంతా లావిష్గా ఉండాలి. నా భార్య కుసుమ పల్లెటూరి వంటల్లో దిట్ట. రాగి ముద్ద, నాటుకోడి పులుసు, పప్పుచారు, గోంగూర పచ్చడి, జొన్న రొట్టెలు ఇలా అన్నీ అదరగొడుతుంది. తను పెద్దగా ఖర్చు లేకుండా చిన్నగా ఒక మెస్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. అవును మావయ్య, నేనొక హై క్లాస్ కెఫే పెడదామనుకుంటున్నాను. ఇంటీరియర్ డిజైన్ చాలా లావిష్గా ఉండాలి. ఏసీలు, మంచి మ్యూజిక్, ఖరీదైన ఫర్నిచర్ ఉండాలి. తినే వంటలతో పాటు అక్కడ కూర్చునే వాతావరణం కూడా లగ్జరీగా ఉండాలి. నేనైతే అంత ఖర్చు పెట్టలేనక్కా. మన ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న పూరి గుడిసె లాంటి షెడ్ వేసి పల్లె రుచుల పేరుతో ఒక చిన్న మెస్ పెడతాను. మన అత్తయ్య నేర్పించిన సాంప్రదాయ వంటలు వడ్డిస్తాను. కుర్చీలు కూడా అవసరం లేదు. శుభ్రమైన చాపలు వేసి అరటాకుల్లో భోజనం పెడతాను. సామాన్యుడికి తక్కువ ధరకి కడుపు నిండా భోజనం పెట్టాలన్నది నా కోరిక. ఏంటి కుసుమా నీ జోకులు? ఈ రోజుల్లో అరిటాకుల్లో నేల మీద కూర్చొని ఎవరు తింటారు? అందరికీ మోడ్రన్ లైఫ్ స్టైల్ అలవాటైపోయింది. అసలు నీ మెస్కి ఎవరొస్తారో చూద్దాం. కీర్తి కెఫేకి చూడు ఎంతమంది వస్తారో. కీర్తి, నువ్వు అస్సలు వెనక్కి తగ్గకు. కెఫేలు కదిరిపోవాలంతే. సంజన, ఎవరి ఆలోచన వాళ్ళదమ్మా. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెయ్యండి. కాని వ్యాపారం అన్నాక లాభనష్టాలు రెండూ ఉంటాయి. కస్టమర్ల మనసు గెలుచుకోవటమే ముఖ్యం. ధైర్యంగా ముందుకెళ్ళ. అలా అనుకుంటూ ఉండగా రఘురాం 2 కోడళ్లకు పెట్టుబడి కోసం కొంత డబ్బిస్తాడు. కీర్తి చాలా ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఏసీ కెఫే ఏర్పాటు చేస్తుంది. అందులో వాడే పదార్థాలన్నీ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నవి. మరోవైపు కుసుమ చాలా తక్కువ ఖర్చుతో ఒక చిన్న పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా మెస్ ఏర్పాటు చేస్తుంది. కుసుమ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్లకుండా నేరుగా రైతు సోమయ్య దగ్గరికి వెళ్తుంది. నమస్తే సోమయ్య గారు, నేను కొత్తగా పల్లె రుచులు అని చిన్న మెస్ పెట్టాను. నాకు రోజు మీరు పండించే స్వచ్ఛమైన కూరగాయలు కావాలి. మార్కెట్లో రసాయనాలు చల్లినవి ఉంటున్నాయి. నాకు మీ పొలంలో పండినవే కావాలి. చాలా సంతోషం అమ్మా. డాలరులకు అమ్ముకొని నేను నష్టపోయే బదులు నేరుగా నీలాంటి వాళ్ళకు అమ్ముకుంటే నాకు 4 రూపాయలు మిగులుతాయి. నీకెంత కావాలో చెప్పు తల్లి. రోజు నేనే స్వయంగా నీ మెస్ దగ్గరికి వచ్చి ఇచ్చేళ్తాను. నువ్వు 10 మందికి మంచి భోజనం పెట్టాలనుకుంటున్నావు. నీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ధన్యవాదాలు సోమయ్య గారు. మీలాంటి రైతుల వల్లే మా వంటలకి అసలైన రుచి వస్తుంది. రేపటి నుండే తీసుకురండి. అలా ఇద్దరూ తమ వ్యాపారాలు ప్రారంభిస్తారు. మొదటి రోజు కీర్తి కెఫేకి సంజన తన ఫ్రెండ్స్ ని తీసుకొస్తుంది. కెఫే ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది.
మరోవైపు కుసుమ మెస్ ఓపెన్ చేసి చాలా సింపుల్గా పూజతో ప్రారంభం చేస్తుంది. అలా ఉండగా కావ్య పెద్ద వదిన కీర్తి దగ్గరికొచ్చి, అమ్మో పెద్దొదిన, ఐటెం రేట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఒక ప్లేట్ పాస్తా 500 రూపాయలా? మాక్టైల్ 300. అవును కావ్య, ఇందులో వాడే చీజ్, సాస్ అన్నీ చాలా కాస్ట్లీ. క్వాలిటీ ఉన్నప్పుడు ఆ మాత్రం రేట్ ఉంటుంది కదా. డబ్బున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తింటారు. ఇంటీరియర్ చూసావా ఎంత బాగుందో? ఎగ్జాక్ట్లీ కీర్తి, నీ కెఫే వైబ్ వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ కూర్చుని ఫోటోలు దిగితే ఇన్స్టాగ్రామ్లో లైక్స్ వర్షం కురుస్తుంది. రేట్ ఎంతైనా పర్లేదు, ఈ ఫీల్ ముఖ్యం. కీర్తి చెప్పింది నిజమే కావ్య. మన టార్గెట్ కస్టమర్స్ అందరూ రిచ్ పీపుల్. వాళ్ళు రేటు గురించి ఆలోచించరు, స్టేటస్ గురించే ఆలోచిస్తారు. ఈ కెఫే మన స్టేటస్ కి సింబల్. సరే పెద్దదిన, ఆల్ ది బెస్ట్. అప్పుడు కావ్య చిన్నదిన దగ్గరికి వెళ్ళి, చిన్నదిన, నీ మెస్ చాలా ప్రశాంతంగా ఉంది, కానీ రేట్లేంటి ఇంత తక్కువ? కడుపు నిండా భోజనానికి కేవలం 70 రూపాయలేనా? ఇందులో నీకేమైనా లాభముంటుందా? అవును కావ్య, మన దగ్గరికొచ్చేది సామాన్య జనం, పనికెళ్లే కూలీలు, ఆటో వాళ్ళు, ఉద్యోగులు కూడా వస్తారు. వాళ్ళకి కడుపు నిండా ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకి దొరికితే చాలు. సోమయ్య గారి లాంటి రైతుల దగ్గర నేరుగా కొనటం వల్ల నాకు ఖర్చు తగ్గుతుంది. నా శ్రమ ఒక్కటే పెట్టుబడి. అదే సమయంలో కుసుమ మెస్లోకి రంగయ్య అనే వృద్ధుడొచ్చాడు. అతను రోజంతా రిక్షా తొక్కి అలసిపోయున్నాడు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది. జేబులో 100 రూపాయలే ఉన్నాయి. కడుపు నిండా అన్నం దొరుకుతుందా తల్లి? రండి తాతయ్య, చాప మీద కూర్చోండి. 100 రూపాయలు అవసరం లేదు, 70 రూపాయలకి మీకు నచ్చినంత భోజనం పెడతాను అని చెప్పి అరటాకేసి వేడివేడి అన్నం, మునక్కాడ పప్పుచారు, గోంగూర పచ్చడి, నాటుకోడి పులుసు వడ్డిస్తుంది. అప్పుడు రంగయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ భోంచేస్తూ, అమ్మా, అమృతంలా ఉంది తల్లి. మా అమ్మ బతికున్నప్పుడు ఇలాగే వడ్డించేది. ఇన్నాళ్లకు మళ్ళీ అంత కమ్మటి భోజనం తింటున్నాను. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. చూసావా కావ్య, రంగయ్య తాత కళ్ళలో ఉన్న ఆనందం? ఆయనిచ్చిన ఆశీర్వాదం కోట్ల రూపాయలిచ్చినా రాదు. కుసుమ ఆలోచన కరెక్టే. తక్కువ లాభం వచ్చినా ఎక్కువ మందికి భోజనం పెట్టిన తృప్తి ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు విక్రమ్ అనే ఫేమస్ ఫుడ్ బ్లాగర్ వాళ్ళూరికొస్తాడు. విక్రమ్ రివ్యూ ఇస్తే ఆ రెస్టారెంట్కి విపరీతమైన క్రేజ్ వస్తుంది. అతను ముందుగా కీర్తి కెఫేకి వెళ్ళాడు. నమస్తే అండి, నేను విక్రమ్, ఫుడ్ బ్లాగర్ని. మీ కెఫే ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంది. మీ బెస్ట్ డిష్ ఏదైనా తీసుకురండి. ష్యూర్ అండి, మా స్పెషల్ చీజ్ బర్స్ట్ పిజ్జా, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని చెప్పి కీర్తి ఆర్డర్ తెస్తుంది. ఇక్కడ వాతావరణం బాగుంది కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. పిజ్జా రుచి బాగుంది కానీ 600 రూపాయలు పెట్టి తినేంత గొప్పగా అయితే లేదు. సామాన్యులకు ఇది అందుబాటులో లేదు. జస్ట్ ఒకసారి ఫోటోల కోసం రావచ్చు అంతే. అలా అంటారేంటి సార్? మేము వాడేవన్నీ ఇంపోర్టెడ్ ఐటమ్స్. సారీ మేడం, నేను నిజాయితీగా రివ్యూ ఇస్తాను. కేవలం ఇంటీరియర్ చూసి జనాలు రోజూ రారు. రుచి మరియు రేటు కూడా ముఖ్యమే అని చెప్పి అక్కడి నుండి విక్రమ్ నేరుగా కుసుమ నడుపుతున్న పల్లె రుచులు మెస్కి వస్తాడు. అక్కడ జనాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. నమస్తే మేడం, నేను విక్రమ్ని. ఏంటి ఇంత రద్దీగా ఉంది? మీ దగ్గర స్పెషల్ ఏంటి? నమస్తే అన్నా, మా దగ్గర రాగి ముద్ద, నాటుకోడి పులుసు, పప్పుచారు, గడ్డ పెరుగు స్పెషల్. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. విక్రమ్ ముఖంలో గొప్ప ఆనందంతో కెమెరాని చూస్తూ, వావ్ గాయ్స్, అన్బిలీవబుల్. ఈ నాటుకోడి పులుసు రాగి ముద్ద కాంబినేషన్ స్వర్గంలా ఉంది. పైగా ఇదంతా కేవలం 70 రూపాయలు మాత్రమేనంట. నమ్మలేకపోతున్నాను. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమతో వడ్డించే భోజనం దొరకనే దొరకదు. ఇక్కడికి రాని వాళ్ళు ఖచ్చితంగా ఒక గొప్ప రుచిని మిస్ అవుతారు. 5 out of 5 రేటింగ్ ఇస్తున్నాను. అలా అనుకుంటుండగా విక్రమ్ వీడియో వైరల్ అవడంతో కుసుమ మెస్కి జనాలు పోటెత్తుతారు. సోమయ్య లాంటి రైతులు మరింత ఉత్సాహంగా సరుకులు తెచ్చిస్తారు. రంగయ్య లాంటి ఎంతో మంది పేదవాళ్లు రోజూ అక్కడే కడుపు నింపుకుంటారు. కానీ మరోవైపు కీర్తి కెఫే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఒకరోజు సాయంత్రం అందరూ ఇంట్లో కలుసుకున్నారు. ఏమ్మా కీర్తి, నీ కెఫే వ్యాపారం ఎలా సాగుతోంది? ముఖం కాస్త వాడిపోయినట్టుంది. ఏం చెప్పమంటారత్తయ్యా, మొదటి 10 రోజులు బానే ఉంది. ఆ విక్రమ్ వీడియో వచ్చినప్పటి నుండి కస్టమర్స్ రావటం బాగా తగ్గిపోయారు. అసలు నా ఫ్రెండ్స్ అంచనా కూడా రావట్లేదు.
అక్కడ వైఫ్ బోర్ కొట్టేసినట్టుంది. రేట్లెక్కువని నాతోనే అంటుంది. ఎప్పుడో వీకెండ్లో ఒకరిద్దరు వస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో ఈగలు తోలుకోవాల్సి వస్తుంది. ఏసీ బిల్లులు, పనివాళ్ల జీతాలు, కరెంటు బిల్లులు అన్నీ కలిపితే వచ్చే ఆదాయం కంటే ఖర్చే ఎక్కువుంది. అవునమ్మా, రేట్లెక్కువగా ఉండటం వల్ల సామాన్యులు లోపలికి రావడానికే భయపడుతున్నారు. పైగా వాడే ఇంగ్రీడియంట్స్ పాడైపోతుండటంతో చాలా నష్టమొస్తుంది. అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. వ్యాపారంలో ఇవన్నీ సహజమేనమ్మా కీర్తి. జనాలెప్పుడూ నాణ్యత, సరసమైన ధర చూస్తారు, కేవలం ఆడంబరాలు చూసి రారు. మరి కుసుమ వ్యాపారం ఎలా ఉంది రాకేష్? నాన్నగారు, కుసుమ చేతి వంటకి జనాలు ఫిదా అయిపోయారు. మధ్యాహ్నం 1 గంటకే వంటకాలన్నీ అయిపోతున్నాయి. జనాలు క్యూలో నిలబడి మరీ భోంచేస్తున్నారు. సోమయ్య గారు తెచ్చిచ్చే కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉండడంతో రుచి అదిరిపోతుంది. అంతా అత్తయ్య నేర్పిన విద్య మావయ్య. వేడి వేడి అన్నం, మునక్కడ పప్పుచారు, గడ్డ పెరుగు, మామిడికాయ పచ్చడి ఇవి చాలు సామాన్యుడి కడుపు నింపడానికి. నాకైతే రోజు 3,000 రూపాయల లాభం వస్తుంది. వావ్ చిన్నదినా, సూపర్. నీ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ సక్సెస్ అయింది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కీర్తి కెఫే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఇక కీర్తి కెఫే నడపటం ఇష్టం లేక దాన్ని మూసేసి, నన్ను క్షమించండి మావయ్య. మీరిచ్చిన పెట్టుబడంతా నా తెలివి తక్కువతనం వల్ల నాశనమైపోయింది. లక్షల రూపాయలు నష్టపోయాను. నా మోడ్రన్ వంటల పిచ్చి, స్టేటస్ అహంకారం నన్ను నిలువునా ముంచేసింది. నా ఫ్రెండ్ సంజన మాటలు విని నేను మోసపోయాను. ఇందులో నీ తప్పేం లేదు కీర్తి. మనం ఎంచుకున్న విధానం తప్పయింది. వ్యాపారం అంటే ఆడంబరం కాదు, అవసరమని మనం తెలుసుకోలేకపోయాం. ఏడవకమ్మా కీర్తి, డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. ఈ అనుభవం నీకు మంచి పాఠం నేర్పింది. అక్క నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఓడిపోలేదు. నీకు వంట చేయటం రాక కాదు కదా కెఫే మూతపడింది. కేవలం వ్యాపార వ్యూహం తప్పిందంతే. నీ చేతి వంటలో ఉన్న మ్యాజిక్ నాకు తెలుసు. నీ బ్రౌనీలు, నీ పిజ్జాలు పిల్లలకెంత ఇష్టమో నాకు తెలుసు. లేదు కుసుమా, నేను నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను. అరటాకుల్లో భోజనం ఎవరూ తినరని హేళన చేశాను. నా ఫ్రెండ్ నిన్ను అవమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకున్నాను. కాని అసలైన విజయం నీదే. సామాన్యుడి ఆకలి తీర్చిన నీకే దేవుడు విజయం ఇచ్చాడు. నేను మాత్రం కేవలం డబ్బున్న వాళ్ల స్టేటస్ ని నమ్ముకున్నాను. నన్ను క్షమించు కుసుమా. నీ మోడ్రన్ వంటల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నాకొక ఆలోచన వచ్చింది. మనిద్దరం కలిసి ఎందుకు వ్యాపారం చేయకూడదు? అంటే ఇద్దరం కలిసా? ఎలా కుసుమా? నేనేమో నష్టాల్లో ఉన్నాను. నా మెస్లో జనాలు పెరిగిపోయి నేనొక్కదాన్నే తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి ఆ చిన్న షెడ్డును తీసేసి నువ్వు తీసుకున్న విశాలమైన కెఫే స్థలంలోని మనిద్దరి వ్యాపారాన్ని కలుపుదాం. పేరు మన ఊరు మన ఇల్లు అని పెడదాం. ఒకవైపు పల్లెటూరి వంటలు, మరోవైపు నీ మోడ్రన్ వంటల్ని సరసమైన ధరలకు అందిద్దాం. అవును పెద్దొదినా, చిన్నొదిన చెప్పింది చాలా మంచి ఐడియా. మోడ్రన్ కెఫే లాంటి శుభ్రమైన వాతావరణంలో మన పల్లెటూరి వంటలతో పాటు తక్కువ ధరకు నీ స్నాక్స్ కూడా ఇస్తే జనాలు ఎగబడొస్తారు. అన్నయ్య, కావ్య చెప్పింది నిజం. మోడ్రన్ కల్చర్, పల్లెటూరి రుచులు రెండూ ఒకచోట కలిస్తే ఆ విజయం ఎవ్వరూ ఆపలేరు. కీర్తి వదిన చేసే బ్రౌనీలు, కుసుమ చేసే పప్పుచారు అద్భుతమైన కాంబినేషన్. యువతకి మోడ్రన్ వంటలు, పెద్దవాళ్ళకి పల్లెటూరి వంటలు ఒకే చోట దొరుకుతాయి. చాలా సంతోషంగా ఉంది కుసుమ. తోటి కోడలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎగతలి చేయకుండా ఆమెకి అండగా నిలబడ్డావు చూడు. నీ మనసు చాలా గొప్పది. కీర్తి, ఇక కన్నీళ్లు తుడుచుకుని కుసుమతో కలిసి కొత్త ప్రయాణం మొదలెట్టమ్మా. థ్యాంక్ యూ కుసుమ. నా అహంకారాన్ని పక్కన పెట్టి నీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. సామాన్యుల ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు నాకు జీవిత పాఠం నేర్పావు. ఇద్దరు కోడళ్ళు కలిసిపోయారు. ఇక మన ఇంటికి అంతా శుభమే. రాకేష్, రాజేష్, మీరిద్దరూ కూడా మీ వదిన, మీ భార్యలకు సాయం చేయండి. అలా మరుసటి రోజు నుండి కీర్తి, కుసుమ కలిసి మన ఊరు మన ఇల్లు అనే కొత్త రెస్టారెంట్ ని ప్రారంభిస్తారు. అందులో అరటాకు భోజనంతో పాటు కీర్తి తయారు చేసే మోడ్రన్ స్నాక్స్ ని చాలా తక్కువ ధరకు అందిస్తారు. ఇద్దరు తోడికోడళ్లు తమ ఐకమత్యంతో కుటుంబానికి మంచి పేరుతో పాటు లాభాలు కూడా తెచ్చిపెడతారు. రఘురాం, కౌసల్య తమ కోడళ్ల విజయాన్ని చూసి ఎంతో మురిసిపోతారు. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఆ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తుంది.